హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే లెగిస్తాను ఫ్రెండ్స్. లేచినాక బయట అయితే చిమ్మేస్తాను ఫ్రెండ్స్. బయట చిమ్మలేదనుకోండి ఇక డే అంతా అలానే అయిపోతుంది. ఇంక చిమ్మడానికి నాకు అవ్వదు ఫ్రెండ్స్, వదిలేస్తాను అనమాట. చిమ్మేసినాక నేను లోపలికి వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఫస్ట్ నా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ట్యాబ్లెట్స్ కంప్లీట్గా నేను కోర్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని కంపల్సరీ మార్నింగ్ అయితే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. మార్నింగ్ నాకు 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాను. నేను పరగడుపునే వేసుకోవాలి, ఏం తినకుండానే. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాకే నేను ఏదైనా తినాలి, లేకపోతే ఇక డే అంతా అలానే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత అయితే నేను కిచెన్లోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్ళిపోయేసి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఛాయ్ పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ లేవగానే ఛాయ్ అయితే అడుగుతారు. అందుకోసం అనేసి నేను ఛాయ్ అయితే పెడతాను. ఛాయ్ ప్యాక్కి నేను ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో 1/4 లీటర్ పాలు అయితే పోస్తాను ఫ్రెండ్స్. పాలు పోసినాక దాంట్లో నేను ఛాయ్ పత్తి యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ పాలతోనే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ 2 సార్లు తాగుతారనమాట. అందుకనేసి ఎక్కువ ఛాయ్ పెడతాను అనమాట. పోసేసినాక దాంట్లో ఛాయ్ పత్తి వేస్తాను ఫ్రెండ్స్. నేను అన్నీ డైరెక్ట్గా కలిపి పెట్టేస్తాను ఫ్రెండ్స్. విడివిడిగా అయితే పెట్టాను, ఎందుకంటే నాకు మార్నింగ్ అంత టైం ఉండదు కాబట్టి. ఛాయ్ కూడా ఎక్కువసేపు మరిగించాను ఫ్రెండ్స్, 5 మినిట్స్. ఎందుకంటే ఛాయ్ ఎక్కువ మరిగితే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అనేది పోతాయి అనమాట. అంత టేస్టీగా ఉండదు. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పినట్లుగా. దాంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. షుగర్ కూడా యాడ్ చేసేసి ఇంకా దాన్ని కొంచెం సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే మరగనిస్తాను అనమాట. దీంట్లో నేను ఒక 1.5 కప్పు వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. మరి అంత చిక్కగా అయితే మరిగే తలకి ఇంకా తక్కువ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఛాయ్. అందుకే ఒక 1.5 కప్పు వాటర్ పోస్తాను అనమాట. వాటర్ పోసేసి దీంట్లో అయితే నేను అల్లము దంచేయను ఫ్రెండ్స్. అల్లం అయితే నేను తురిమేస్తాను. ఎందుకంటే అల్లం తురిమేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేది త్వరగా ఛాయ్కి పట్టేస్తుంది. ఛాయ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఛాయ్ అనేది చాలా బాగుంటుంది. ఛాయ్ అయితే ఎప్పుడు ఎక్కువసేపు మరిగించకండి ఫ్రెండ్స్. ఓన్లీ 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ మరిగితే మనకి ఛాయ్ అనేది చాలా బాగుంటుంది. ఇది అయిపోయినాక ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా పాపకి లంచ్ బాక్స్ పెట్టాలి. లంచ్ బాక్స్లోకి నేనైతే రైస్ అయితే ఆల్రెడీ నేను వండేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకున్నాక దాంట్లో కొంచెం ఒక హాఫ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ సోంపు అనేది యాడ్ చేసుకుంటాను. సరిపోతుంది ఫ్రెండ్స్ నాకు. ఇంకెందుకంటే ఎక్కువ మసాలా అయితే నేను చేయను ఫ్రెండ్స్, మార్నింగ్ టైం కాబట్టి. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ఒక పించి నేను ఇది వేసుకుంటాను ఫ్రెండ్స్. పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. పసుపు వేసుకుంటూ వల్ల మనకి రైస్కి కలర్ మంచిగా వస్తుంది. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఎగ్స్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు అలా ప్యాన్లో కొట్టేయను ఫ్రెండ్స్. ఒక గిన్నెలో కొట్టుకుంటాను. ఎగ్స్ బాగున్నాయి అనుకుంటే అప్పుడు యాడ్ చేస్తాను. ఒక చిన్న షెల్ పడింది ఫ్రెండ్స్, అది తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చక్కగా మనము ఈ ఎగ్ అంతా కలుపుకునేలాగా చూడండి, మొత్తం కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మనకి ఒక 2 మినిట్స్కి అయితే ఇలా చక్కగా ఎగ్ అనేది స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అట్లా సైడ్లో పెట్టేసి చూడండి, 5 మినిట్స్లో నా ఛాయ్ కూడా మరిగిపోయినాయి. నా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రైస్ అంతా ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. దాంట్లోకి నేను ఓన్లీ చికెన్ మసాలానే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి నేను సోయా సాసులు, వెనిగర్ అవేమి యాడ్ చేయను. నాకు చికెన్ సాస్తోనే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా. దీంట్లో కొంచెము కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయను. ఓన్లీ చికెన్ మసాలా సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా మనం చికెన్ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, బయట నుంచి పౌచెస్ ఉంటాయి కదా, ఒకసారి మిగిలిపోతే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. కారము మన రైస్కి సరిపడంత కారం వేసుకొని రైస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా టాస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ మసాలా అదంతా రైస్కి పట్టేసేయాలన్నమాట. చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో మనం హడావిడి లేకుండా ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ అనేసి
చాలా బాగా చేసి పెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఇలా టాస్ చేసుకుంటే నా రైస్ అనేది చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. నేను 2 నిమిషాలు మూత పెట్టి ఇంకా తీసేస్తాను ఫ్రెండ్స్. నాదైతే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేనైతే జావకి పెడుతున్నాను ఫ్రెండ్స్. మా బాబుకి మార్నింగ్ టైంలో నేను బ్రేక్ఫాస్ట్కి జావకైతే ఇస్తాను. ఎందుకంటే నేను ఏది కూడా పప్పులు నానబెట్టుకోలేదు. వాళ్ళు మార్నింగ్ టైం తినమన్నా కూడా తినరు ఫ్రెండ్స్, చాలా ఇసుకిస్తారు. అందుకోసం అనేసి నేను మార్నింగ్ టైంలో జావ వేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆ సాల్ట్ కరిగే లోపల కొంచెం బెల్లం కూడా దీంట్లోనే కొట్టేసుకుందాం ఫ్రెండ్స్. బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట మనకి దాంట్లో. చూడండి ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడే వాటర్ మరుగుతున్నప్పుడే దాంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. చూడండి బెల్లము ఇలా కొట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా స్క్వేర్ బెల్లం తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఈ బెల్లమే నచ్చిద్ది. ఆ బెల్లం నచ్చదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఎర్రగా ఉంటుంది, ప్లస్ ఒకలాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగోదు. నేను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఈ స్క్వేర్ బెల్లమే తెచ్చుకుంటాను. చక్కగా బెల్లం అంతా కరిగినాక మన దాంట్లో రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 స్పూన్ల రాగి పిండి వాటర్లో కలుపుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడే దాంట్లో కలిపేసిన రాగి పిండి వేసేస్తాను ఫ్రెండ్స్. రాగి పిండి వేసి కంటిన్యూగా ఆపకుండా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలా. తిప్పుతూ ఉంటే రాగి పిండి అనేది ఉండలు కట్టవు ఫ్రెండ్స్, చక్కగా బాగుంటుంది. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అది చిక్కబడేదాకా మనం ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటామో అంత కన్సిస్టెన్సీ కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఆ చిన్న చిన్న బెల్లం గడ్డలు కూడా మన జావ రెడీ అయ్యేతలకి కరిగిపోతుంది. నాకు అయితే 5 మినిట్స్కి రాగి జావ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి 5 మినిట్స్కి చక్కగా జావ కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను పాలు యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నా కదా, దాంట్లో ఒక పావు అయితే దీంట్లో నేను పాలు యాడ్ చేసుకుంటాను, 1/2 లీటరు. మా పాప బాబు ఇద్దరికి సరిపోతుంది అనమాట. 2 గ్లాసెస్ రాగి జావ వస్తుంది ఫ్రెండ్స్. అది మొత్తం వేసుకొని కలుపుకుంటాను. మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలు పోసుకున్నా పర్వాలేదు, కాచిన పాలు పోసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. పాలంతా చక్కగా కలిసిపోయేలాగా ఇలా తిప్పుకుంటే మన పాలు చక్కగా జావలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా గ్లాసులో వేసుకొని కొంచెం లైట్గా దానిపైన మనం